శ్రీకాకుళం గురజాడ విద్యాసంస్థలో మార్ఫింగ్ కలకలం రేపింది. విద్యార్థుల ఫోటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్కు పాల్పడిన బీఎస్సీ విద్యార్థి వికృత చేష్టలు బయటపడ్డాయి. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడికి అతడికి సహకరించిన మరో నలుగురికి ప్రిన్సిపల్ టీసీ ఇచ్చి పంపించేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. శ్రీకాకుళంలో గురజాడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లోని గాయత్రి కాలేజీలో జరిగినటువంటి విద్యార్థుల ఫోటో మార్ఫింగ్ ఘటన ఏదైతే ఉందో కలకలం రేపినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థి కాలేజీలో ఉండేటటువంటి అమ్మాయిల ఫోటోలు తీసి అందులోని సీనియర్ ఫోటోలు తీసి వాళ్ళ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఉన్నటువంటి ఘటన ఓవరాల్గా చూసుకున్నట్టయితే సంచలనంగా మారింది. వాళ్ళ ఫోటోలను మళ్ళీ ఎవరి ఫోటోలను అయితే మార్ఫింగ్ చేశారో ఆ ఫోటోలను మళ్ళీ వాళ్ళకి పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఒక అమ్మాయి భయపడి వాళ్ళ పేరెంట్స్కి చెప్పడంతో ఈ ఘటన మొత్తం బయటకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా శ్రీకాకుళంలో ఇది సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఈ అమ్మాయి ఎవరైతే చెప్పారో వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ కాలేజీకి వచ్చి మాట్లాడడం, ఆ తర్వాత ఆ అమ్మాయి ఎవరైతే ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆ బ్రదర్ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఈ ఫోటోలు మార్ఫింగ్ చేసినటువంటి అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆ మొబైల్ తీసుకొని ఆ మొబైల్లో ఉండేటటువంటి ఫోటోలను అన్నింటినీ ఆ మొబైల్ మొత్తాన్ని ఫార్మేట్ చేసేసి చేసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ వాళ్ళకి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ఆ తర్వాత వాళ్ళందరూ వచ్చి కాలేజీకి వచ్చి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేశారు. ఈ ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేసిన తర్వాత ఆ ప్రిన్సిపల్ వాళ్ళని పిలిపించి ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ ఫోటోలు మార్ఫింగ్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ని పిలిపించి మొత్తం టీసీ తీసుకొని పంపించామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే టీసీ తీసుకొని ఎలా పంపిస్తారో ఆ అబ్బాయికి సంబంధించిన ఫోటోలు ఇంకేమైనా ఉన్నాయా, అది ఇంకెక్కడైనా సరే సేవ్ చేశాడా ఏంటి అనే విషయం పైన కూడా ఆరా తీస్తుంటే ఆయన చెప్పాడు, ఒక లెటర్ కూడా ఇటువంటివేవి బయటికి రాకుండా లెటర్ కూడా రాపించుకున్నామని చెప్పేసి కూడా ప్రిన్సిపల్ చెప్పారు. అయితే ఆయనతో పాటు మరో 5 ఆ స్టూడెంట్కి ఫోటోలు మార్ఫింగ్ చేసినటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్కి మరో 5 సన్నిహితంగా ఉన్నారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తం ఈ 5 కూడా ఆ టీసీ ఇచ్చి పంపించామని చెప్పేసి కూడా ఇక్కడ కాలేజీ నుంచి పంపించినట్టు కూడా తెలుస్తుంది. ఓవరాల్గా ఏదేమైనప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశం చాలా సంచలనంగా మారింది. ఎందుకంటే స్టూడెంట్స్కి ఎక్కడ కూడా భద్రత లేదా అనేటటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే కాలేజీకి మామూలుగా వెళ్తూ ఉంటారో వాళ్ళందరూ ఫోటోలు తీయడం, మార్ఫింగ్లు చేయడం, ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకొని ముందుకు వెళ్ళాలనేటటువంటి ఆలోచన చేయకుండా వికృత చేష్టలకి పాల్పడుతున్నారు అనేటటువంటి ఆందోళన అయితే మాత్రం వ్యక్తమవుతుంది. దీనిపైన పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ విచారణ చేపట్టిన తర్వాత ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయి, ఆ అబ్బాయికి సంబంధించినటువంటి ఇంకేమైనా సిస్టమ్స్ ఏమైనా ఉన్నాయా, పీసీలు ఏమైనా ఉన్నాయా, ల్యాప్టాప్లు ఏమైనా ఉన్నాయి, ఇందులో ఏమైనా ఫోటోలు కానీ లేకపోతే విద్యార్థులకు సంబంధించినటువంటి వీడియోలు కానీ ఏమైనా ఉన్నాయి, వీటన్నింటినీ కూడా బయటకు తీయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇవన్నీ తెలిసిన తర్వాత, ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, ఆ న్యూడ్ ఫోటోలు కానీ లేకపోతే విజువల్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళ జీవితాలపైన ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన లోతుగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరామెన్ లక్ష్మణ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం.